మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్తో రావడం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, మరి రీసెంట్గా మళ్ళీ జెనరిక్ మెడిసిన్స్ పైన టారిఫ్ వేయడం కానీ, వీసాలో మార్పులు కానీ, స్టూడెంట్స్ పైన కానీ, అంటే ఎందుకు మన ఇండియన్స్ పైన ముఖ్యంగా చూసుకుంటే కక్షపూరితంగా ఆలోచిస్తున్నాడా ఏంటి అంటే, ఎందుకు మళ్ళీ రీసెంట్గా 200% టారిఫ్స్ వేశారు అంటే? బేసికల్గా బలవంతులకి ఎప్పటికీ కొంచెం టెక్ ఉంటుందండి. అది ప్రతి చోట మనం చూస్తాము. అంటే పాలిటిక్స్లో అది మామూలు విషయం అనమాట. అండ్ డొనాల్డ్ ట్రంప్ నోటితో అందరికి తెలిసిందే. అది ఏదంటే అది ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏది మనసులో దాచుకోడు, డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటాడు. అంటే క్లియర్గా వాళ్ళ మినిస్టర్ వాళ్ళే చెప్పారు, మార్చి ఐ థింక్ 5th అనుకుంటా. ఆ చైనా విషయంలో చేసిన తప్పులు ఇండియా విషయంలో మేము చెయ్యం, ఇండియాని మేము కంట్రోల్లో పెడతామని క్లియర్గా సాక్షాత్ అక్కడ మంత్రి అన్నారు. అది వాటి నోటి దూలకి ఎగ్జాంపుల్ అనమాట అది. ఓకే, సో అందుకని వాళ్ళు కంట్రీ ఫస్ట్ లాగా, కాబట్టి ఏ కంట్రీలో వాళ్ళైనా ఆ కంట్రీ రిక్వైర్మెంట్స్కే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ పొలిటికల్ లీడర్లు పదవిలోకి వచ్చినప్పుడు ఏంటంటే లోకల్కి మేము జాబ్ క్రియేట్ చేస్తాము, లోకల్కి సర్వం చూస్తాము అన్నట్టు ప్రామిస్ చేస్తారు. అంటే తీరా కంపెనీలు ఏంటంటే ప్రాఫిటబిలిటీ మెయిన్ అక్కడ. అందుకని చీప్ లేబర్ ఎక్కడి నుంచి వస్తుంటే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళ దగ్గర ప్రొడక్టివిటీ బయట తీస్తుంటారు. కంపెనీస్ షేర్ హోల్డర్కి రెస్పాన్సిబుల్, అది వేరే వాళ్ళకి కాదు. బట్ పొలిటికల్ లీడర్లు వాళ్ళ ఓటర్కి రెస్పాన్సిబుల్. పర్టికులర్ వాళ్ళ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి అనుకోండి, మేము అది చేసాం ఇది చేసాం చెప్పుకోవడానికైనా ఏదో ఒకటి ఇట్లాంటి న్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఇండియాలో వాళ్ళు జెనరిక్ డ్రగ్స్ తయారు చేస్తారు. అది ఎంత అంటే అమెరికా టోటల్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్లో 90% వాటర్ జెనరిక్ డ్రగ్స్కే. ఎందుకంటే జెనరిక్ డ్రగ్స్ చాలా తక్కువ కాస్ట్. ఇండియా వాళ్ళు అయితే 1/10కి అమ్ముతారండి. అంటే ₹100 టాబ్లెట్ కాస్ట్ ఉంటే ఒరిజినల్ డ్రగ్ మన వాళ్ళు ₹10కి అమ్ముతారు అక్కడ, అంత చీప్గా అమ్ముతారు. అందుకని ఇండియా వాళ్ళు సంవత్సరానికి 2.5 lakh crore ఎక్స్పోర్ట్ చేస్తారు ఫార్మాస్యూటికల్స్ ఇక్కడ నుంచి. అందులో 90,000 crores వరకు అమెరికాకి పోతాయి. అంటే 1,00,000 కోట్లు అమెరికన్ జెనరిక్ డ్రగ్స్ మనకు వస్తూ ఉంది. అంటే చాలా పెద్ద బిజినెస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జెనరిక్ డ్రగ్స్ కూడా మా దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, లేకపోతే మేము ట్యాక్స్లు వేస్తూ ఉంటున్నాడు. ట్యాక్స్లు ఇప్పుడు కాదండి, 2 years టైం ఇచ్చారు. అంటే 2028 ఆగస్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో కనుక లేకపోతే, అలాంటి డ్రగ్స్ అమెరికాలోకి ఎంటర్ అయితే 100% ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. 29 నుంచి ఆగస్ట్ నుంచి 200% ట్యాక్స్లు వేస్తూ ఉంటున్నారు. అసలు ట్రంప్ పదవిలో ఉండేదే 29 జనవరి వరకు ఉంటాడండి. జనవరి వరకే ఉంటారు. అంటే అప్పటికల్లా అతను ఉండేది తెలియదు. రెండోది, అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కాస్ట్లీ అండి. ఇప్పుడు ఈవెన్ యాప్లోళ్ళే వాళ్ళకి కావాల్సిన ఫోన్లు మొత్తం ఇండియాలో తయారు చేసుకొని తీసుకెళ్తున్నారు. అక్కడ తయారు చేయలేక కాదు, అక్కడ చాలా కాస్ట్లీ మ్యాన్ పవర్. అందుకని ఇండియా మీద 200% ట్యాక్స్ వేసినా సరే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బదులు ఇండియాలో తయారు చేసుకోవడం బెటర్ వీళ్ళు. అందుకని ఇప్పటికిప్పటికి వచ్చిన ప్రాబ్లం లేదండి. కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే పెద్ద మార్కెట్ కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు ఏదో ట్రై చేస్తుంటారు. ఎక్కువ శాతం ఏం చేస్తారంటే అక్కడ లోకల్గా అవుట్సోర్సింగ్ చేయడం కానీ, లేదా అక్కడ కంపెనీలతో టైప్ చేసుకోవడం కానీ, లేదా అక్కడ కంపెనీలు టేక్ ఓవర్ చేయడం కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పటికే నీకు అరవిందో ఫార్మా అక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి ఆల్రెడీ. అక్కడ ఆల్రెడీ అరవింద ఫార్మా వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది అక్కడ. మీరు ఇండియాలో కనుక చూసుకుంటే డాక్టర్ రెడ్డి, లూపిన్, సిప్లా అండ్ జైదిస్ వీళ్ళకైతే పార్షియల్ ఉంది, ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, బట్ పార్షియల్గా ఉంది. బట్ అరవింద ఫార్మాకి అయితే ఫుల్ టైం అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తం అక్కడ తయారు చేసుకునేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కాబట్టి టూ మచ్ ఎఫెక్ట్ ఏం అవ్వదు. ఈవెన్ వాళ్ళు 100% ట్యాక్స్ వేసినా సరే ఇండియా నుంచి చీపర్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ రేటుకి మ్యాన్ పవర్ దొరుకుతుంది. అమెరికాలో దొరకాలంటే లక్షలు పే చేయాలి శాలరీస్. కాబట్టి నిజంగా అమెరికాకి ఎన్ని మూవ్ అవుతాయి అంటే అన్నీ మూవ్ అవ్వవు, కమర్షియల్ విజిబిలిటీ ఉంటే మూవ్ అవుతుంది. రెండోది, అమెరికా కాకుండా మిగతా కంట్రీస్కే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలా. పొద్దులు ఒకే కంట్రీ స్పెసిఫిక్ మీద టార్గెట్ చేసే బదులు మిగతా కంట్రీలు కూడా డైవర్సిఫై చేశారనుకోండి, రిస్క్ తగ్గిద్ది అనమాట. అండ్ అందరూ అనుకున్నట్టు అమెరికా వాళ్ళు ఇండియన్ టార్గెట్ చేస్తున్నారు అనే బదులు అమెరికా మీద జాబులు చేసుకుంటూ అమెరికాలో ఎక్కువ టెక్నాలజీ కంట్రోల్ చేసేది ఇండియన్స్ వాళ్ళు కాబట్టి నేచురల్గా అమెరికా వాళ్ళు ఏం చేసినా అది ఇండియన్స్ మమ్మల్ని చేస్తున్నారు అన్న పట్టుకుంటారు అనమాట వాళ్ళు. సో బేసికల్ ఏంటంటే వాళ్ళు డాలర్ డామినెంట్ ఉండాలి, టెక్నాలజీ డామినెంట్ ఉండాలి, నిరంతరం ట్రై చేస్తూ ఉంటారు. మనం ఆ ఏరియాలో ఎంటర్ అవుతున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ డామినెన్స్ తగ్గుతున్నప్పుడు వాళ్ళకి అవల్లు మండిద్ది ఆటోమేటిక్గా. అందుకని వాళ్ళు ఏదో ఒకటి చేసి మనం రిస్ట్రిక్ట్ చేయడం ట్రై చేస్తూ ఉంటారు. అది స్టూడెంట్ వీసాలు కావచ్చు, అమెరికన్ జాబులే కావచ్చు, H1 వీసాలే కావచ్చు, లేదా ఇప్పుడు ఫార్మానే కావచ్చు, లేదా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటాను ఆ విషయం అయినా ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో వాళ్ళు టైట్ చేయాలని ట్రై చేస్తారు. ఫస్ట్ అది ఇండియాకే తగులుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇరాన్ అమెరికా యుద్ధం చేసుకున్నారనుకోండి, ఫస్ట్ సఫర్ అవుతుంది ఇండియా వాళ్ళే. అంటే క్రూడ్ రోజుకి పెరుగుతుంది, ఇండియన్ స్టాక్ మార్కెట్ రోజు ఇంకిపోతుంది.
ఎందుకంటే ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నంతగా ప్రపంచంలో ఏ కంట్రీ వాళ్ళు చేసుకోరు. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట. ఎందుకంటే జనాభా ఎక్కువ, కంట్రీ పెద్దది కాబట్టి ఇంపోర్ట్ కూడా 90% అవుతాయి కాబట్టి మనమే సఫర్ అవుతున్నాం. అందుకని ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా ఫస్ట్ సఫర్ అయ్యేది ఇండియా, ఆ క్రూడే. అంటే అమెరికా వాళ్ళ టార్గెట్ ఎప్పుడు యుద్ధాలు చేసినా వాళ్ళు ఉంటారు. అది ఉక్రెయిన్ వార్ అయి ఉండొచ్చు, లేదా ఇరాన్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవడం అనేది అమెరికా వ్యాపారం కాబట్టి. కాబట్టి మనకి ఎక్కడైనా ఆపోజిట్లోనే ఉంటారు వాళ్ళు. బట్ దాని అర్థం మనకే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు కాదు, మన ఫ్రెండ్లీగా ఉంటున్నట్టేం కాదు. ఏ కంట్రీకి అయినా సరే ఆ కంట్రీ ఇంట్రెస్ట్లే ఫస్ట్ ఉంటాయి అనమాట. అలాగే ఇండియాకి ఇంట్రెస్ట్ కూడా ఇండియాకి ఉంటుంది. అమెరికా వాళ్ళు రష్యా తోటి మీరు ఆయిల్ తెచ్చుకోవద్దు అంటున్నారు. మన వాళ్ళు ఇప్పటికీ జూలై మంత్లో కూడా ద బిగ్గెస్ట్ ఆయిల్ కమింగ్ ఫ్రమ్ ద రష్యా నుంచే వస్తుంది ఇండియాకి. అందుకని మన వాళ్ళు ఏం కంట్రోల్, మనం వాళ్ళ మాట వింటలేదు ఇక్కడ. అందుకని ఏ కంట్రీ వాళ్ళైనా సరే వాళ్ళ రిక్వైర్మెంటే ఫస్ట్, వాళ్ళ పబ్లికే ఫస్ట్ అనమాట. సో అమెరికా వాళ్ళకి అమెరికానే ఫస్ట్ ఉంటుంది. కాబట్టి లోకల్ జాబ్స్ కోసం వాళ్ళు టైట్ చేస్తారు ముందు రోజుల్లో. అండ్ H1 వీసాస్ ఇంకా టైట్ చేస్తారు. అంటే ప్రతిదీ వాళ్ళు టైట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మరి ఇది అమెరికా వినియోగదారులకి భారం అవుతుంది కదా సార్ మరి? భారం అంటే పొలిటికల్ లీడర్లకి బ్రెయిన్ తక్కువ ఉంటుందండి. వాళ్ళు అవన్నీ మంచి చెడు ఎవరు చూస్తారు చెప్పండి. ఇండియాలో పొలిటికల్ లీడర్లు గెలవాలి అంటే ఏం చేస్తారు? లేడీస్కి మంత్లీ 5,000 అంటారు, నిరుద్యోగులకి మంత్లీ 5,000 అంటారు, వికలాంగులకి మంత్లీ 5,000 అంటారు, వృద్ధులకి 5,000 అంటారు, ఓటెక్కున్నోళ్ళకి అందరికి అన్నీ ఇత్తా అంటారు. వాళ్ళకి తెలియదు దేశం గుల్లగుల్ల అయిపోద్ది అందరికి అన్ని ఇచ్చుకుంటూ పోతే అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో గెలవటం ముఖ్యం, మిగతా సెకండరీ తర్వాత చూసుకోవచ్చు అంటారు. అది ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదండి. అందుకని ఈవెన్ అమెరికాలో కూడా అంతే. రేపు నవంబర్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ ఎట్టి పరిస్థితులు ఎంతకంత మెజార్టీ ప్రూవ్ చేసుకోవాలా. ఆ ప్రూవ్ చేయడం కోసం ఇరాన్ యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. మా దేశంలో జాబుల క్రియేషన్ కోసం నేను ట్రై చేస్తున్నట్టు నటిస్తూనే ఉంటాడు. ఇట్లా మేము ఫార్మాస్ మొత్తం అమెరికా రావాలి అని. అమెరికన్ శాలరీ స్టార్టింగ్ శాలరీ చాలా ఎక్కువ ఉంటుందండి ఇండియా లాంటి కంట్రీతో పోల్చుకుంటే. యాపిల్ లాంటి కంట్రీలే మొత్తం వచ్చి ఇండియాలో యాపిల్ ఫోన్ తయారు చేసుకుంటున్నప్పుడు అంటే ఫార్మా మాత్రం అక్కడ తయారు చేస్తే ఏం గిట్టుబాటు అవుతుంది? అందుకని వాళ్ళు టెక్నాలజీ మీద ఫోకస్ చేసుకోవాలి తప్ప మిగతా వాటి మీద అంత వర్త్ కాదు అయ్యి. అందుకని జాబ్స్ అక్కడ మూవ్ అవడం అంత ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు. రెండోది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్ని ఇండియాకి వచ్చేస్తున్నాయి బై డిఫాల్ట్. వాటిని ఎవరు రిస్ట్రిక్ట్ చేస్తారు చెప్పండి? అందుకని గ్లోబలైజేషన్ ఈ రోజుల్లో ఇలాంటి టాక్టిక్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయంటే చేయవు. బట్ అదే టైంలో ఒకే కంట్రీ మీద బిజినెస్ ఫోకస్ చేస్తే అది జరిగే ఎఫెక్ట్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని మనం కూడా స్లోగా అన్ని కంట్రీలకి డైవర్సిఫికేషన్ చేసుకోవటం మంచిదనమాట. ఏదైనా కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ప్రతి కంట్రీలో కూడా వాళ్ళ కంట్రీ రిక్వైర్మెంటే ఫస్ట్. దానికోసం ఎంత దూరమైనా పోతారు, ఏదైనా చేస్తారు. అందుకని ట్రంప్ ఈవెన్ అంత క్లోజ్గా ఉండే యూరోప్నే వదలటం లేదు. అంటే ఇండియా వాళ్ళని మాత్రం ప్రేమ ఎందుకు ఉంటుందండి? అందుకని ముందు రోజుల్లో రష్యాకి, చైనాకి, అమెరికాకి వచ్చినట్టు ఇష్యూస్ మనకి అమెరికా మధ్య కూడా వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ కంట్రీ వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ కాబట్టి. ఆ ప్రాసెస్లో ఏంది, అమెరికాలో ఎక్కువ జాబులు ఐటీ జాబులను ఎవరు తీసుకెళ్తున్నారు? చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళే. న్యాచురల్గా ఇండియా మీద ఆ గురి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఒక రూట్లోనూ ఇంకొక రూట్లోనూ అది కనపడతా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.